ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ చెప్పండి సార్. అసలు నేను అమ్మడానికి హైదరాబాద్లో హౌస్ పర్చేజ్ చేస్తున్నాను, కొంచెం అమౌంట్ కోసం అని చెప్పి దీన్ని అమ్ముతున్నాను. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు మీ ముందుకి ఏదైతే ఇప్పుడు మనం హైవే చూస్తున్నామో ఇది వచ్చేసి వరంగల్ హైవే అండి. వరంగల్ హైవే ఫేజింగ్లో ఉన్నటువంటి వెంచర్లో మీ ముందుకి డైరెక్ట్ ఓనర్ ప్లాట్ అయితే సేల్కి తీసుకురావడం జరిగిందండి. ఈ యొక్క ప్లాట్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు ఒకసారి కనెక్టివిటీస్ కూడా చూసుకుందామండి. ఏదైతే ఇప్పుడు మనం రోడ్ చూస్తున్నామో వరంగల్ హైవే అని చెప్పుకున్నా కదండి, ఇప్పుడు మనం ఒకసారి లేఅవుట్ కూడా చూసుకుందాం. మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా రావడం జరిగింది. అలాగండి కనెక్టివిటీస్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి ఆలేరులో ఉంటుందండి. ఆలేరులో మనకి టీ పాయింట్స్ ఉంటాయండి. ప్రాజెక్ట్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నా, ప్రాజెక్ట్కి రైట్ సైడ్ చూసుకున్నా కూడా మనకి టీ పాయింట్స్ అయితే ఉంటాయండి. ఆలేరు టీ పాయింట్స్ అనగానే అందరు కూడా గుర్తుపడతారండి. ఈ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. వీడియో చివరకు చూడండి. ఓనర్ అయితే మార్కెట్ వాల్యూ కన్నా గజం మీద 5,000 వరకు తక్కువ చెప్పడం జరుగుతుందండి. ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే ఇది ఒక ఛాన్స్ ప్రాపర్టీ అని కూడా అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ప్లాట్ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ ప్లాట్ యొక్క ఓనర్ని కూడా మీకు ప్లాట్ దగ్గర ఇంట్రొడ్యూస్ చేపిస్తానండి. వీడియో చివరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది కూడా మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారండి డైరెక్ట్ మీరు సైట్ కూడా వచ్చి చూసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఓనర్ గారిని కూడా అడిగి తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. ఓనర్ గారి నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగండి ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ప్రాజెక్ట్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి ఆలేరుకి అతి సమీపంలోనే ఉంటుంది. హైవే ఫేసింగ్ అని చెప్పుకున్నా కదండి. 24/7 కూడా మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఈ హైవే నుంచి చూసుకున్నట్టయితే మనకి ప్లాట్ వచ్చేసి కేవలం మనకి 250 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం ప్లాట్ దగ్గరికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఓనర్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డైరెక్ట్ ఓనర్ ప్లాట్ ఏదైతే అన్నామో సార్ వచ్చేసి ఓనర్ అండి. సార్ పేరు వచ్చేసి నాగేశ్వరరావు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ బాగున్నారా? బాగున్నానండి. సార్, ఇప్పుడు మనకి ప్లాట్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా చెప్పండి సార్. మనకి హైవే అయితే మనకి జస్ట్ 250 మీటర్ డిస్టెన్సే ఉంది. అవును, వరంగల్ హైవేకి. అవునండి. ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్ చెప్పండి. ఇది ఆలేరు ఇప్పుడు వరంగల్ హైవేలో ఆలేరు దాబాల్ దగ్గరలో ఉంటుందండి. దాబాలకు జస్ట్ ఒక 200 మీటర్స్ బిఫోరే ఉంటుంది మనది. ఆ హైవేకి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట వెంచరు. హైవే నుంచి మన ప్లాట్ వచ్చేసి ఒక 200 to 250 మీటర్స్ ఉంటుంది. ఇది కూడా 40 ఫీట్ రోడ్కే ఉంటుంది సార్ మన వెంచర్. 40 ఫీట్ల రోడ్, 40 ఫీట్ రోడ్కే నా ప్లాట్ ఉంటుంది. ఎంట్రన్స్ 40 ఫీట్ల రోడ్, ఎంట్రన్స్ ఒకటే 40 ఫీట్ రోడ్డు. మళ్ళీ ఈ లెఫ్ట్ కట్ అయ్యి ఇది కూడా 40 ఫీట్, రెండే 40 ఫీట్ల రోడ్లు ఉంటాయి. 40 ఫీట్ల రోడ్కే నా ప్లాట్ ఉంటుంది. మనకి రైట్ సైడ్ ఇటు సైడ్ చూసుకున్నా ఇటు దాబాలే ఉంది. ఇటు దాబాలు ఉన్నాయి, టీ టైం ఉంది. జస్ట్ ఇది కూడా ఒకటి వెంచర్ అయిపోయింది అనుకోండి. జస్ట్ 100 మీటర్స్ లో మనం హైవేకి ఇప్పుడు కనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి చూసుకోవచ్చు. అవునండి, వెహికల్స్ కూడా వస్తున్నాయి చూడండి. అంటే మనకి లెఫ్ట్ సైడ్ దాబాలే ఉన్నాయి, మనకి రైట్ సైడ్ మధ్యలో వెంచర్. అవునండి. వెంచర్ పేరు ఏంటి సార్? ఎస్వి హైవే సిటీ అండి. ఎస్వి హైవే సిటీ. అయితే సార్, జనరల్ క్వశ్చన్ సార్, ఇది మీరు ఎప్పుడు పర్చేజ్ చేసి? నేను 2019 లో పర్చేజ్ చేసినాను. 2019. ఇది ఓవరాల్ గా ఎన్ని ఎకర్స్ లేఅవుట్ సార్? 30 ఎకర్స్ అండి. 30 ఎకర్స్ లేఅవుట్ డిటిసిపి రేరా అప్రూవల్ వెంచర్ లోనే ప్లాట్ కొనుక్కున్నాను. ఓకే. అయితే ఇప్పుడు మనకి ప్లాట్ యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ చెప్పండి సార్. అసలు నేను హైదరాబాద్లో హౌస్ పర్చేజ్ చేస్తున్నాను, కొంచెం అమౌంట్ కోసం అని చెప్పి దీన్ని అమ్ముతున్నాను. ఓకే. అయితే సార్, ఇప్పుడు మనకి ప్లాట్ యొక్క డీటెయిల్ చెప్పండి. ఓవరాల్ ఇది మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంది? ఈ మొత్తం 338 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈ మెయిన్ రోడ్ 40 ఫీట్ రోడ్డు సైడ్ వచ్చేసి 82 ఫీట్స్ ఉంటుంది. లెంత్ వచ్చేసి 50 ఫీట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 40 ఫీట్ ఉంటుంది. ప్లాట్ కొంచెం క్రాస్ ఉంటుంది. మొత్తం కావాలన్నా ఇస్తాము, లేదంటేనేమో క్రాస్ కట్ చేసి ఇవ్వమన్నా కూడా క్రాస్ కట్ చేసి ఇస్తాను. క్రాస్ కట్ చేస్తే 40 ఫీట్ ఫేసింగ్ వస్తుంది. మనకి లెంత్ వచ్చేసి 50 ఫీట్ వస్తుంది. అంటే 40x50 222 గజాలు వస్తుంది. అంటే స్క్వేర్ చేసుకుంటే. ఒకవేళ క్రాస్ కావాలంటే ఆ రేటు సపరేట్ గా మాట్లాడదామండి. ఓకే సార్, మనకి ప్రాజెక్ట్ లో ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఏమేమి ఇచ్చారు సార్? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంది, ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది, చిల్డ్రన్స్ పార్క్స్ ఉన్నాయి. యాజ్ పర్ డిటిసిపి నామ్స్ ప్రకారం ఏ డెవలప్మెంట్స్ ఉండాలి అన్ని కూడా ఇచ్చినారండి. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, ఎంట్రన్స్ ఆర్చ్, గేట్ ఉంటుంది. సార్, ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్ ఏది వస్తుంది సార్? రైల్వే స్టేషన్ మనకి ఆలేరు దగ్గర అవుతుందండి. పెద్ద రైల్వే స్టేషన్ ఇది. మాక్సిమం ఎక్స్ప్రెస్లు అన్ని కూడా ఆగుతాయి ఇక్కడ, ఆలేరు ఆగుతాయి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. 5 కిలోమీటర్స్. మళ్ళీ నియర్ బై వంగపల్లి రైల్వే స్టేషన్ కూడా ఉంది. వంగపల్లి అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఆగవు, అక్కడ ఓన్లీ ప్యాసింజర్ లాంటివి ఆగుతుంటాయి. కానీ మేజర్ అయితే మనకి ఆలేరు రైల్వే స్టేషన్ ఉంది, బస్ స్టాండ్ ఉంది, అన్ని ట్రాన్స్పోర్టేషన్ అయితే కన్వీనియంట్ సార్. మన హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళకైనా వరంగల్ నుంచి వచ్చిన ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు.
డైరెక్ట్ గా బస్సుకు వస్తే మన వెంచర్ ముందు బస్సు దిగి మన సైట్ లో మన అవును. ప్లాట్ కాడికి రావచ్చు. మనకి గట్కేసర్ నుంచి ఎంత డిస్టెన్స్ గట్కేసర్ నుంచి మనకి 45 కిలోమీటర్స్ ఉంటుంది. 45. ఆ. ఇప్పుడు మనకి గట్కేసర్ బస్ స్టాండ్ నుంచి చూసుకున్నా గట్కేసర్ రైల్వే స్టేషన్ చూసుకున్నా కూడా మనకి 45 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మన ప్లాట్ ఉంటుంది. మనం యాక్చువల్లీ ఇప్పుడు 40 minutes లోనే వచ్చినాం. అవును సార్, అవును. అంటే ఆడ ఇంకా రోడ్ వర్క్ కొంచెం నడుస్తుంది కదా సార్, ఇప్పుడు రోడ్ వైడింగ్ అవుతుంది కదా, దానివల్ల ఫ్లైఓవర్ వర్క్ నడవడం వల్ల కొంచెం, లేకుంటే ఒక హాఫ్ అన్ అవర్ లోనే వచ్చేది సార్. Half an hour యాక్చువల్గా వచ్చేయచ్చు. హాఫ్ అన్ అవర్ లోపల మన సైట్ లోపలికి అవును వచ్చేయచ్చు. సార్. అయితే సార్ ఇక్కడ నుంచి మనకి దగ్గరలో మనకి డివిజనల్ హబ్ కూడా ఉంది. అవును. ఒకటి వచ్చేసి యాదాద్రి, అవును. ఒకటి కోలన్పాక, అవును. ఇవి కూడా దగ్గరలోనే ఉంటుంది. దాని గురించి కూడా చెప్పండి సార్. మనకి యాదాద్రి 10 కిలోమీటర్స్, అలానే కొలనపాక చూసుకున్నట్టయితే కొలనపాక జైన్ మందిర్ కానివ్వండి, అక్కడ సోమేశ్వర ఆలయం ఉంటుంది, అవన్నీ కూడా ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ లో కొలనపాక ఆ టెంపుల్స్కి వెళ్ళిపోవచ్చు. మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే మన భువనగిరి ఫోర్ట్ కూడా దగ్గరలో ఉంది. అవును. భువనగిరి ఫోర్ట్ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ కూడాను 10 to 11 కిలోమీటర్స్ లో రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్ వస్తుంది. అవును సార్. రింగ్ రోడ్ కి రింగ్ రైల్ కి మధ్యలో కూడా ఒక 3 కిలోమీటర్స్ గ్యాప్ ఉందని చెప్పి అంటుంటే విన్నాము. నాకు కూడా పర్టికులర్గా ఐడియా లేదు. అది చూసుకుంటే ఒక 10 కిలోమీటర్స్ భువనగిరి పోర్ట్ ఉంది, అక్కడ రోప్వే కూడా వర్క్ నడుస్తుందని అవును. చెప్పేసి విన్నాము. 14-15 కిలోమీటర్స్ లో స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది, మన భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. అవును. చాలా ఫేమస్ టెంపుల్స్ అన్ని మన అందుబాటులో ఉన్నాయి సార్. ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పినవి ఇవి దారిలో వచ్చాయి. దారిలో వచ్చేటి మనం వచ్చే దారిలోనే ఇవన్నీ మనం చూసుకుంటూనే వచ్చినాము. మన భువనగిరి మేజర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ గా మేజర్ రైల్వే స్టేషన్ ఉంది. అయితే సార్ ఇప్పుడు ఒకసారి ప్లాట్ కూడా చూసుకుందాం. మనకి ప్లాట్ నెంబర్ 384 సార్. ఈ హద్దురాయి నుంచి మొదలుకొని ఈ హద్దురాయి వరకు ప్లాట్ మనకి యాక్చువల్గా ఎండింగ్ వరకు కూడా మనదే ప్లాట్. ఇలా చూసుకుంటే ఈ లెంత్ వచ్చే మనకి వీటితో వచ్చే రోడ్ ఫేసింగ్ వచ్చేసి 82 ఫీట్స్ ఉంటుంది. అంటే మనకి ఈ హద్దురాయి నుంచి ఆ కాంపౌండ్ వాళ్ళకి 82 ఫీట్ ఉంటుంది. క్రాస్ కట్ చేసి నేను ఆల్రెడీ స్టోన్ కూడా వేసినాను. ఈ స్టోన్ దగ్గరికి చూసుకున్నట్లయితే 40 ఫీట్ ఉంటుంది. ఓకే. ఇది డెప్త్ ఎంత అన్నారు సార్? 50 ఫీట్. 40 into 50 222 గజాలు. అది సార్ కట్ చేస్తే మీరు చూసుకోవచ్చు అండి. ప్లాట్ కూడా మనకి టోటల్ కూడా రెడ్ సాయిల్ ఉందండి. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో అండి, సార్కి నీడ్ ఉంది కాబట్టి మనకి తక్కువ ప్రైస్ అన్నది కూడా చెప్తున్నారండి. ఒకసారి మనం ప్రైజింగ్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాము. సార్ మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? ప్రైస్ ఇక్కడ మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 20,000 వరకు ఉన్నది సార్. నేను 15,000 వరకు తీసేద్దాం అనుకున్నాను. ఏమన్నా జెన్యూన్ బయ్యర్ వస్తే పేమెంట్ షెడ్యూల్ బట్టి ఇంకేమైనా నెగోషియేషన్ ఉన్నా కూడా మాట్లాడదాం. ఓకే. 15,000 ఫిక్స్డ్ అని ఏం లేదు, నెగోషియేషన్ చేస్తారు. అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంది అన్నట్టు. ఫ్లెక్సిబిలిటీ ఉంది సార్. అయితే సార్ దీనికి మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందా? బ్యాంక్ లోన్ అంటే మేమైతే బ్యాంక్ లోన్ తీసుకోలేదు సార్. ఒకవేళ వాళ్ళు తీసుకునే వాళ్ళు వాళ్ళ సిబిల్ స్కోరు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ని బట్టి బ్యాంక్ లోన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది DTCP అప్రూవ్డ్ లేవు. అప్పుడు కంపెనీ వాళ్ళే 70% వరకు బ్యాంక్ లోన్ ఇస్తామని చెప్పి కూడా చెప్పినారు వాళ్ళు. మేము లోన్కి వెళ్ళకుండా డైరెక్ట్గా అమౌంట్ పెట్టి పర్చేజ్ చేసి, దీని అసోసియేషన్ కూడా ఫామ్ అయిందండి ఆల్రెడీ. అసోసియేషన్ కూడా ఫామ్ అయింది కాబట్టి డెవలప్మెంట్స్ ఏమైనా వర్క్ ఉన్నా కూడా మొత్తం అసోసియేషన్ తరపు నుంచి వాళ్ళు చూసుకుంటారు. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూసుకున్నాం కదండి. మళ్ళీ ఒకసారి కూడా చివరిలో చెప్తానండి. మనకి ప్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేజింగ్లో ఉంటుంది, 40 feet రోడ్కు ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే 338 గజాలు వస్తుందండి. అంటే క్రాస్ని ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే, ఒకవేళ స్క్వేర్ చేసుకున్నట్టయితే 222 గజాలు అవుతుంది. మనకి ప్రైస్ కూడా చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే ఇక్కడ మార్కెట్ వాల్యూ 20,000 నడుస్తుందండి. మీ యొక్క వే ఆఫ్ ది పేమెంట్ని బట్టి నెగోషియేషన్ అన్నది కూడా చేస్తారండి. సార్ వచ్చేసి కేవలం 15,000 చెప్పడం జరుగుతుంది. మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా మీ కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో కూడా లొకేషన్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించి సార్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఎప్పుడైనా కూడా సార్కి కాల్ చేసి క్లారిటీ అనేది కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చినా కూడా మీ యొక్క ప్లాట్ని మీరు మానిటరింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. హైవే ఫేసింగ్ వెంచర్ కాబట్టి. అలాగండి మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ సార్ వచ్చేసి గజం మీద 5,000 తక్కువ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్గా మనం చూసుకున్నట్టయితే 222 గజాలకి చూసుకున్నట్టయితే 11 లక్షల వరకు మీకు ఆల్రెడీ అప్రిషియేషన్ వచ్చినట్టే అండి. ఇప్పుడున్న మార్కెట్ సినారియో నుంచి చూసుకున్నట్టయితే ఇదే మార్కెట్ కూడా కంటిన్యూషన్లో మనం లెక్కేసుకున్నా కూడా ఎవ్రీ ఇయర్ కూడా మనకు గజం మీద 1,000 రూపీస్ వరకు అప్రిషియేషన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగానైతే లైక్ చేసి ఇతరులు కూడా షేర్ చేయాల్సిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.